ఇవాళ మనం తిమ్మగురుడు వాళ్ళ మొక్కజొన్న చేలో ఉన్నాము. ఇప్పుడు ఈ మొక్కజొన్న తీసుకుంటే వీళ్ళు గులకలు వేసే వాళ్ళు మర్చిపోయారు. ఇదంతా చూడండి, లోపలంతా కూడా ఎట్లా తినేసినవి చూడండి. పురుగు ఉంది చూడు, మొత్తం పురుగే. ఇదిగో పురుగు, దాని బయట ఇది. ఇదిగో ఈ చెట్టుకి గులకలు వేయటం మర్చిపోయారు. పురుగు చూడండి మొత్తం ఎట్లా తిన్నదో. దీని పక్కన ఈ చెట్టు చూడండి ఒకసారి, దీనికి గులకలు వేసారు వీళ్ళు. పురుగు ఇదిగో మాడిపోయింది చూడండి తిని. ఈ ఆకు తిని పురుగు చూడండి అట్లా మాడిపోయిందో. రామకృష్ణ కనబడుతుందా? పురుగు మొత్తం నల్లంగా అయిపోయి మాడిపోయింది పురుగు. ఈ మందు తింటే పురుగు ఈ రకంగా మాడిపోద్ది అనమాట. చూడండి ఒకసారి అందరూ. ఈ పక్కన చెట్లు కూడా చూడండి, ఇదిగో గులకలు వేసినవి అయితే మనకు కనబడతాయి. ఇదిగో గులకలు ఇదిగో నల్లంగా కనబడుతున్నాయి చూడండి. లోపల గులకలు వేసిన దాంట్లో పురుగు ఉండదు. పురుగు ఈ ఆకు తింటే నల్లంగా ఇదిగో మాడి మసైపోవాలి. ఈ రకంగా మాడి మసైపోద్ది. ఇంకా అందులో డౌటే లేదు. ఇంకా అది మన నిఖితా సువర్ణ గుళికలు అంటే పవర్ఫుల్ అన్నమాట. అసలు గుళికలు అందులో ఎటువంటి అనుమానమే లేదు. అతి తక్కువ ఖర్చులో మీకు బాగా పనిచేస్తాయి. చూడండి ఈ దాకా ఎంత హెల్దీగా వచ్చిందో. ఇందులో గుళికలు వేసారు చూడండి. ఇదిగో మీకు కనబడుతున్నాయా గుళికలు? ఇగో గుళికలు కనబడుతున్నాయా? రామకృష్ణ ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు. నువ్వు వాళ్ళలేదు కదా, ఇప్పుడు నేను చెప్పడం కాదు, కల్లారు మీరే చూసారు కదా. రెండు పక్కన ఆ రెండు చెట్లకి వాళ్ళు ఏటం మర్చిపోయినట్టున్నారు. దాంట్లో పురుగు ఎట్టుంది మొత్తం తినేసింది కదా. ఈ పక్కన చెట్లు చూసాక పురుగు మాడిపోయింది. మిగతా చేను మొత్తం కూడా చాలా ఆరోగ్యంగా ఉంది, బాగుంది.